ఒక పాట పాడండి అన్న. ఒక సరళం ఉండాలి. ఒకటి తింటాం పాట మధ్య చెట్లకు మాటలు నేర్పిన ఉద్యమానులకు యుద్ధం నేర్పిన గడియల నుండి జులుమును ధరిమిన గెరిల దండుకు గుండెకాయ దండకాయ అక్కడ నిలబడి పైన పండు వెళ్ళే కాచమ్మ అక్కడ నిలబడి వాళ్ళు అంబేద్కరిస్టులు వాళ్ళు ముందడికి రా కొంచెం రైట్ థ్యాంక్ యూ శేఖరణ కొంచెం దగ్గరికి రా. ఫేస్ అన్నయ్య చూడు నల్గొండ సరే హైదరాబాద్ లో ఉంటాం కదా. ఈ రోజు గద్దరన్న బిడ్డకు సంస్కృత సారథి చైర్మన్ ఇవ్వడం అనేది చాలా శుభ సందర్భం, శుభదాయకం. ఎందుకంటే మేమందరం కళాకారులం ఈరోజు తెలంగాణ పల్లెల్లో పాటలు పాడుతున్నామంటే ఆ వారసత్వము, ఆ శబ్దము అదంతా వచ్చింది. ప్రతి ఒక్క గాయకుడు తెలంగాణలో వేలాది మంది, వందలాది మంది గాయకులుగా తయారై మన జరిగినటువంటి తెలంగాణ ఉద్యమంలో ఉరకలు వేసే ఉత్సాహంతో సమైక్య పాలకులను తరిమి కొట్టేదానికి పాట చాలా కీలకమైంది. అది గద్దరన్న స్ఫూర్తితోనే వచ్చినటువంటి గాయకులు మేము అందరం, వేలాది మంది తెలంగాణలో గాయకులు. ఆ స్ఫూర్తిని అందుకొని వచ్చినటువంటి ఈ సాహిత్యంలో తెలంగాణ సాధనలో మనం ముందు వరుసలము. దీన్ని బట్టి చెప్తే తెలంగాణ సాధనలో గద్దరన్న పాత్ర ఎంత గొప్పదో మనందరికీ తెలుసు. గద్దరన్న మా మధ్య ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవడం చాలా బాధాకరం. గౌరవ ముఖ్యమంత్రి గారు సరైన వ్యక్తిని, సరైన గద్దరన్న ఇంట్లోనే ఈ పోస్ట్ ఇవ్వాలనేది, కళల్ని కవులను గౌరవించుకోవాలన్న సదుద్దేశం గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆలోచించింది. అందరు కళాకారులు అందరూ కూడా తెలంగాణ ప్రాంతంలో కవులు, గాయకులు అందరూ కూడా హర్షించదగ్గటువంటి విషయం. మన వెన్నెలని ఈ రోజు చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే మా పాటలకు పెద్దన్న మేమందరం కూడా ఆయన గొంతు నుంచి పాటలు నేర్చుకున్నాము. వేలాది మంది కవులను, గాయకులను తయారు చేసినటువంటి అంతే పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలం అని తెలంగాణ ఉద్యమంలో ఉవ్వెత్తున ఎగిసిపడ్డటువంటి ఆ గొంతు గద్దరన్న. ఈ సందర్భంలో గద్దరన్న ఉంటే బాగుండు. అంటే గద్దరన్న పాటనే నాతో పాడిచ్చాడు లాస్ట్ రోజుల్లో. నన్ను గన్న తల్లునార తెలంగాణ పల్లెలార, నన్ను గన్న తల్లునార తెలంగాణ పల్లెలార, పాటనై వస్తున్నానమ్మో ఓయమ్మానార, పాదాలకు వందానాలమ్మో మాయమ్మానార. అది గద్దరన్న పాట. అది నాతో లాస్ట్ కు చనిపోయే ముందు పాదయాత్రలో ఆ పాట కూడా చాలా కీలకము. అన్న నాతో పాడిచ్చాడు. ఈ సందర్భంలో వెన్నెలక్కని ఈ రోజు గుర్తు చేసుకుంటున్నాము. వెన్నెలక్కకి ఈ రోజు ఈ గుర్తించడం, గౌరవించడం, కళాసారథి చేయడం చాలా గర్వంగా ఉంది. దింపుతామని చెప్పి ఈ భవన్లోకి వెళ్ళి అడుగు బయట పెట్టినా ఈ రోజు నా ఆడబిడ్డ, నా అన్న బిడ్డ వెన్నెలక్కకు స్వాగతం చెప్పు మళ్ళీ ఇదే ఆఫీసులో అడుగు పెట్టాను. ప్రజా సంస్కృతి వర్ధిల్లాలి, ప్రజాకరణ వర్ధిల్లాలి. జోహార్ గద్దరన్న, జోహార్ గద్దరన్న, వెన్నెలక్క నాయకత్వం వర్ధిల్లాలి. పాట పాడదా నమస్కారం అండి సార్. వెన్నెలక్క కోసం వెన్నెలక్క గారికి ఈ రోజు సాంస్కృతిక సారథిగా చైర్పర్సన్ గా వారికి పదవి రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ పదవి ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ శాఖకి కరెక్ట్ అయిన వ్యక్తి వారికి ఇవ్వడంతో శాఖకు మేలు జరుగుతుంది. ఈ కళాకారులందరికీ మేలే విధంగా ఇది అన్ని
బెంగాల్లో విజయం సాధిస్తుందని కూడా వారి నాయకత్వంలోని పూర్తిగా నమ్మకం విశ్వాసం ఉంది. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారిది సామర్థ్యం ఏంటంటే ఎవరికి ఏ పదవి ఇవ్వాలో ఎప్పుడు ఇవ్వాలని వారికి అన్ని తెలుసు కాబట్టి ఈ శాఖకు సరిగ్గా న్యాయం జరగాలంటే వారే కరెక్ట్ అని వారికి ఇవ్వడం కూడా అదే రీజన్. వారు గద్దరన్న అంటే రెవల్యూషన్, విప్లవం, వన్ మ్యాన్ ఆర్మీ, బాహుబలి, ఇప్పుడు వెన్నెల. ఆ వెన్నెల నా సిస్టర్. ఎందుకంటే ఈ అమ్మాయి దగ్గర ఫైర్ ఉన్నది, అన్కండిషనల్ వర్క్ చేయాలి, సమాజంకి ఏమి ఇవ్వాలి, ఒక స్పార్క్ ఉన్నది, లైట్ ఎట్లా ఇవ్వాలి, డార్క్నెస్ కి తీయాలి. సో ఈ పోస్ట్ మా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన, కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, కరెక్ట్ మనిషికి ఇచ్చింది అని 100% నా అభిప్రాయం. ఇది ప్రూవ్ కూడా చేస్తుంది. 1 year సెలబ్రేషన్స్ లో వస్తా, మీ ఛానల్ తో మాట్లాడతా, ఎట్లా ఉన్నది ఈ ఆర్గనైజేషన్ ప్రీవియస్ గా, ఇప్పుడు ప్రెసెంట్ గా ఎట్లా ఇంప్రూవ్ అయింది. 100% వెనలాక ఇంప్రూవ్ చేస్తారని టోటల్ నమ్మకంతో నేను అందరం ఉన్నాం. అంటే రేవంత్ అన్న ఈ పోస్ట్ ఇస్తారని అసలు ఎవరు ఊహించలేదు. తను అన్ఎక్స్పెక్టెడ్ గా ఇవ్వడం జరిగింది. అసలు ఊహించని పోస్ట్ తనకి ఇచ్చారు. నో అది కెపాసిటీ ఉన్నది, కేపబిలిటీ ఉన్నది, మంచి ఇంటెన్షన్ ఉన్నది, కమిట్మెంట్ ఉన్నది. కష్టం నుంచి చాలా మంది వచ్చినారు, సొంతం కోసం ఆలోచిస్తారు. వినమా క్వశ్చన్ అడిగిన తర్వాత ఆన్సర్ వినాలి. కష్టం నుంచి 100 మంది వస్తారు. బీసీ అని పోరాటర్, ఎస్సీ అని, ఎస్టీ అని, మాలా అని, మాదిగా అని, ముస్లిం అని, మైనారిటీ అని పోస్ట్ వచ్చిన తర్వాత మొత్తం ఇంటికి చూసుకుంటారు, ప్రజలకి చూసుకోరు. 99.9% రైట్. సో ఈ వెన్నెల అమ్మాలో డిఫరెంట్ క్వాలిటీ, కష్టం నుంచి వచ్చింది, కానీ కష్టం ఎవరికి ఉన్నది దానికి ఆరాం ఇద్దాం, ఆయనకు సపోర్ట్ చేద్దాం అని ఒక మైండ్ సెట్ తో ఈ వెన్నెలమ్మ ఉన్నది. కాబట్టి 100% ఈ ఆర్గనైజేషన్ కి మేలు అవుతుంది. నిజంగా చాలా హర్షణీయమైనటువంటి విషయం. మరి డాక్టర్ వెన్నెలక్క గారి ఆధ్వర్యంలో తెలంగాణ కళల పునర్జీవనోద్యమం కొనసాగుతుందని చెప్పేసి మేమందరం చాలా బలంగా నమ్ముతా ఉన్నాం. ప్రతి కళాకారుడికి న్యాయం జరగాలి. ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పాట గొంతెత్తిన ప్రతి కళాకారుడిని ఆదుకోవాల్సినటువంటి అవసరం ప్రభుత్వం మీద ఉంది. ముఖ్యంగా వెన్నెలక్క గారి నాయకత్వంలో ఆ కళ నిజమవుతుందని చెప్పేసి మా అందరికీ చాలా నమ్మకం ఉంది. నిజమైన కళాకారులకి న్యాయం జరగాలని చెప్పి వాళ్ళందరినీ గుర్తించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. జై భీమ్. ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా మన కళాకారుల సందర్భంగా అందరి సాంస్కృతిక విభాగం పక్షాన ఈ పదవి ఇచ్చినందుకు స్వాగతమమ్మా మా గద్దరన్న బిడ్డ వెన్నెలమ్మ.
పాటకి పోస్ట్ చేయడం వల్ల మీకు ఏమనిపిస్తుంది? కవిత వెన్నెలక్క గారికి సాంస్కృతిక సారథి పదవి రావడం అనేది కళాకారులం, తెలంగాణ సమాజం, ఉద్యమకారులం అందరం సంతోషంగా ఉన్నాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చారు కదా అందరూ, ఒక మీ నోటి నుంచి ఒక చిన్న పాట పాడతారు. పొద్దు తిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే, అడవిలో వెన్నెలమ్మ ఆకులు ముద్దాడే, చిగురాకులు ముద్దాడే, ఆడి ఆడి అలసిపోయిన నెమలి కాళ్ళను కోకిల ముద్దాడే, కోకిల రాగం ముద్దాడే, పాడి పాడి మూగబోయిన గొంతులు ముద్దాడే, కోకిల గొంతులు ముద్దాడే, కోకిలమ్మ గొంతులు కొమ్మలు ముద్దాడే, చెట్టు కొమ్మలు ముద్దాడే, ఓలే ఓలే ఓలియా ఓలం ఓలియా ఓలియా ఓలం ఓలే ఓలం ఓలే ఓలం. వాళ్ళకి నేను ఇప్పుడు జాబ్ లేకుండా చాలా మంది బాధపడుతున్నారు సార్, యూనివర్సిటీ ప్రొఫెసర్స్ అందరూ. దానివల్ల రిక్రూట్మెంట్ జరుగుతా ఉంది. 2 లక్షల ఉద్యోగాలు మొదటి నుంచి కల్పిస్తామని చెప్పి హామీ 50,000 ఉద్యోగాలు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ఇంకా త్వరితగతిన ప్రభుత్వం మిగతా ఉద్యోగాలు కూడా కల్పిస్తుంది. యూనివర్సిటీ ఉద్యోగాలు మొదలు కావాల్సి ఉంది. దానికి ఎడ్యుకేషన్ ఒకటి ఇప్పుడు మురళి గారి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ పైన కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. బీసీల మొన్న కొత్తగా నియమించినాడు. వెంటనే యూనివర్సిటీస్ లో నియామకంలో ముక్కలంటే ఎట్లా చెప్పగలుగుతాం? 2 కోట్ల మాటలు చెప్పినట్టు సరిపోదు. వారితో ఉన్న అనుబంధం చాలా విడదీయలాంటి అనుబంధం. సాంస్కృతిక రంగంలో కానీ లేక ఆలోచన విధానంగా వస్తే కూడా విద్యార్థి దశ నుంచి గద్దరన్నతో ఆయన ఆలోచన విధానానికి, ఆయన ఆట పాటకి స్పందించి తర్వాత రాజకీయాలకు వచ్చాక ప్రత్యక్షంగా వారితో కలిసి పనిచేయాలి. ఆయన పాదయాత్ర తెలంగాణ కొరకు 300 కిలోమీటర్లపై మొదలుపెట్టినప్పుడు నేనే దాన్ని గన్ పార్క్ దగ్గర అప్పుడు పార్లమెంట్ సభ్యుడిగా ప్రారంభించడం జరిగింది. వారితో పాల్గొనలో కూడా మీరు పాల్గొనడం జరిగింది. జయశంకర్ సార్ చెప్పినట్టు భావజాల వ్యాప్తి, ప్రజా ఉద్యమం, ఆఖరికి రాజకీయ పోరాటంతోనే తెలంగాణ వస్తుంది అన్నట్లు ప్రజా ఉద్యమం భావజాల వ్యాప్తి జరిగిన దాంట్లో గద్దరన్న పాదయాత్రతోటి మొదలైంది. సో తెలంగాణ రాష్ట్ర సాధనలో గద్దర్ గారి పాత్ర లేకుండా ఊహించలేదు. ఇవాళ ఏదైతే కొందరు బీఆర్ఎస్ నాయకులు దీక్షా దివస్ అని చెప్పేదో డబ్బుకాలు కొడుతున్నారు, తొంకనాలు కొడుతున్నారు. ఆ దీక్షా దివస్ లో ఆరెంజ్ జ్యూస్ దాగి పండుకుంటే గద్దర్ అన్న ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులతో కలిసి శవయాత్ర మొదలు పెట్టేందుకు ఆరెంజ్ జ్యూస్ దాగినోడు తిరిగి లోషన్స్ కోసని దీక్షల కోసం నటించినాడు. కాబట్టి గద్దర్ గారి యొక్క పాత్ర తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో చరిత్రాత్మకం, అత్యంత కీలకం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అప్పటి వరకు తుపాకీ గొట్టంతో స్వతంత్రం వచ్చింది నమ్మిన గద్దర్ గారు మొట్టమొదటిసారి ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని నమ్ముతూ ఈ రాజ్యాంగంతోనే అంబేద్కర్ రచించిన రాజ్యాంగంతోనే బడుగు బలహీన వర్గాలకి న్యాయం చేకూరుతారని నమ్మి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగినాక ఏ బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ అధికారానికి వచ్చిందో అణచివేతకు పూనుకున్నప్పుడు తిరిగి గజ్జ కట్టి ఊరూరన తిరిగి భారత రాజ్యాంగాన్ని చేతబూని ఇవాళ రాహుల్ గాంధీ గారు భారత రాజ్యాంగాన్ని పట్టుకొని దేశంలో మూలలా మాట్లాడుతుందంటే దానికి స్ఫూర్తి కూడా గద్దర్ గారే. 2018 ఎన్నికల్లోనే నా నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో కానీ తర్వాత కూడా కుల వ్యవస్థ ఎట్లుంటది, ఈ అణచివేత ఎట్లా జరుగుతున్నది, దానిని అణచివేయాలంటే ప్రజాస్వామిక విప్లవం రావాలి, సామాజిక తెలంగాణ రావాలని నమ్మిన వ్యక్తి కీర్తిశ్రీ గద్దర్ గారు. వారు తెలంగాణ వచ్చినాక ఆ తెలంగాణ తల్లి చేతిని పట్టుకుని సృష్టించాలి అని ఆలోచించినప్పుడు నేను కె రాజు గారు కలిసి సోనియా గాంధీ గారి దగ్గరికి, రాహుల్ గాంధీ గారి దగ్గర తీసుకెళ్ళడం జరిగింది. మొట్టమొదటి ఓటేసింది కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పడ్డాక జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా ప్రజాస్వామికంగా డెమోక్రటిక్ గానే పనిచేయాలని రైతులు వారు ప్రత్యక్ష రాజకీయాలకు రావడం జరిగింది.
గద్దరన్న లేని నోటు తెలంగాణలో తిరిగి కాంగ్రెస్ అధికారం రావడానికి కూడా వారు అత్యంత కీలకం. ఇవాళ వారికి గౌరవం ఇచ్చే రీతిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సోదరి వెన్నెలకి ఈ సాంస్కృతిక శాఖ దానికి చైర్పర్సన్ గా నియమించడం వారికి చిన్నటి కీర్తిశ్రీ గద్దర్ గారికి ఇచ్చే సత్కారంగా భావిస్తున్నాం. జనగాం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, వరంగల్ ఉమ్మడి పొలాల నుంచి. నా పేరు నరసయ్య, సంస్కృత సేన రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతా ఉన్నాను. సంస్కృతిక సేన రాష్ట్ర అధ్యక్షులు చక్రవర్తి రంగన్న గారి టీంలో పనిచేస్తూ మేమందరం కూడా తెలంగాణ 33 జిల్లాలు తిరుగుతూ పాటనే మోస్తూ బతుకుతున్నాం. ఈ రోజు గద్దరన్న ఆశయాలు కొనసాగిస్తూ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు వెన్నెలెక్కకు సంస్కృత సారి చైర్మన్ ఇవ్వడం తెలంగాణలో ఉన్న కళాకారులందరూ కూడా హర్షిస్తా ఉన్నాం. వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. వెన్నెలెక్క గారికి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాం. అదే విధంగా ఒక పాటతోటి గద్దరన్న విప్లవాన్ని పుట్టించి అనేక వేదికల మీద పాట ద్వారా ఎంతో మందిని చైతన్యపరిచి విప్లవ గీతాలు పాడిన గద్దరన్నకు జోహార్లు అర్పిస్తూ పల్లె గడపలో ప్రజల గుండెలో మారు మోగిన పాట ఇది జనాల అక్షర తోట. పంటశేలలో పశువుల కాపరి అశువుగా పలికిన మాట ఇది ప్రపంచ మాటల మాట. ఉద్యమ మాట, పూజల మాట, ఊపిరి వదిలిన వీరుల మాట. ఆశయ మాట, ఆకలి మాట, ఆశయ సాధన సాధన మాట. పల్లె గడపలో మోగిన పంటశేలలో పశువుల కాపరి అశువుగా పలికిన మాట ఇది ప్రపంచ మాటల మాట. ఆలమూరు పొట్టిళ్ళ ముట్టి ప్రభుత్వాన్ని పడగొట్టిన మాట. ఆలమూరు పొట్టిళ్ళ ముట్టి ప్రభుత్వాల పడగొట్టిన మాట. గల్లు రేవరిదిలో ఎదిగి మానవతను వెలిగించిన మాట. పురాలు ఎదలో ఎలవరిది పాటువల చెలరేపిన మాట. పల్లె గడపలో ఇది జనాల అక్షర తోట. పంటశేలలో పశువుల కాపరి అశువుగా పలికిన మాట ఇది ప్రపంచ మాటల మాట. ఆదిలవాడు అడవిల ముట్టి దొరతనాలను ఎదిరించిన పాట. ఆదిలవాడు అడవిల ముట్టి దొరతనాలను ఎదిరించిన పాట. నిజామాబాదులో నీళ్ళ కోసమై గొంతులెత్తి నదించిన పాట. రాము రూపులను రగిలి రాష్ట్ర సాధనకు పంటశేలలో పశువుల కాపరి అశువుగా పలికిన మాట ఇది ప్రపంచ మాటల మాట. ముందున్నారు, నల్లమల్ల నుంచి వచ్చారు. ఏం పేరండి మీ పేరు? గోపాల్ నా పేరు. నల్లమల్ల ప్రాంతం మాది. మేము గత 20 సంవత్సరాల నుండి గద్దరన్న తోటి ఆడి పాడి
వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ తెలంగాణ. మనం వచ్చేసండి, మన ముందున్నారు వీళ్ళందరూ శ్రీశైలం నుంచి రావడం జరిగింది, నల్లమల్ల అడవిలో నుంచి రావడం జరిగింది. కట్ చేయాలి. వెల్కమ్.
ఇక్కడ దియండి మీ కోలాటమా సార్ వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ తెలంగాణ అండి. మనం ఇక్కడ కోలాటాలు ఆడుతున్నారు. వాళ్ళ మాటలో ఈ పాటలు విని కోలాటాల్లో మనందరూ ఆడుతున్నాం. వందనాలు వందనాలు వెన్నెలక్క కొందనాలు వందనాలు వందనాలు వెన్నెలక్క కొందనాలు వెన్నెలక్క కొందనాలమ్మో మాయమ్మ మా తెలంగాణ కాలు గజగలు అంటే గద్దారన్న గుర్తుకొచ్చే గద్దారన్న గుర్తుకొచ్చేనా మాయమ్మ మా వెన్నెలక్క వందనాలు వందనాలు వడ్డీ మాల వందనాలు వడ్డీ మాల వందనాలమ్మ మాయక మాయలేలమ్మ వందనాలు వందనాలు
చేస్తున్నాం.